సార్. ఇప్పుడు జానీ మాస్టర్ అలాగే ఎవరు శేఖర్ మాస్టర్ వాళ్ళిద్దరి మధ్య విభేదాలు జరుగుతున్నాయి. అసలు ఎందువల్ల అంటారు, ఎందుకు కొట్టుకుంటున్నారు అంటారు? అసలు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి విభేదాలు ఉన్నాయమ్మా. రీసెంట్గా ఏంటంటే జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడకి డ్యాన్సర్స్ అసోసియేషన్లో సెక్రటరీ మంచి పదవి ఇచ్చారు. ఆ పదవి వల్ల ఏంటంటే వీళ్ళు డామినేట్ చేసేస్తున్నారు, కొంతమంది డాన్సర్ని రానివ్వట్లేదన్న ఇది శేఖర్ మాస్టర్కి ఉంది. యాక్చువల్గా శేఖర్ మాస్టర్ కూడా ఈ మధ్య కాలంలో కొంచెం డౌన్ అయ్యాడు. వాస్తవానికి జానీ మాస్టర్కి పెద్ద పెద్ద హీరోలు ఇచ్చినంత అవకాశాలు శేఖర్ మాస్టర్కి రావట్లేదు. దానివల్ల కొంత ఏదైనా గట్టి ఉండొచ్చు. ఏదేమైనా అందులో జానీ మాస్టర్ వాళ్ళ భార్య ఒక అసోసియేషన్లో మెంబర్ అయి ఉండటం, మంచి పదవిలో ఉండటం కూడా ఏంటంటే కొంత వివాదాల కారణం అవ్వచ్చు. ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఫస్ట్ నుంచి వైరల్ ఉంది. అంటే ఇద్దరిని అటు రామ్ చరణ్ గారు లేదా అల్లు అర్జున్ గారు లేదా ఎన్టీఆర్ వీళ్ళు ముగ్గురు ఆదరించినా కానీ చివరికి అల్టిమేట్గా మంచి అంటే కొంచెం ఫేమస్ సాంగ్స్ ఏమన్నా కావాలంటే జానీ మాస్టర్కి వెళ్ళిపోతున్నాయి. శేఖర్ మాస్టర్కి ఏంటంటే కొంచెం తగ్గినాయి. దానివల్ల కొంచెం వైరాలిటీ రావచ్చు. వైరల్ మొదటి నుంచి ఉంది, అది ఇంకొంచెం ఎక్కువైంది అంతే, అంతకంటే ఏం కదమ్మా. దానివల్ల ఏంటంటే కొట్టుకునే కాడికి రావటం సహజం. ఇంకా వాళ్ళ అసోసియేషన్ సో అసలు ఎందుకు మొదలైంది గొడవ? అవకాశాల గురించే కాదు కదా, వేరే ఇష్యూ ఏదో వేరే ఇష్యూ అయితే నాకు ఐడియా లేదండి. కేవలం ఏంటంటే ప్రొఫెషనల్గా ఉన్న రైవల్టీయే తప్ప అంతకంటే ఏం కాదనుకుంటున్నా. ఏదో అకౌంట్స్ పరంగా కూడా ఏదో ఇబ్బందులు. అకౌంట్స్ అంటే ఈవిడ ఆల్రెడీ పదవిలో ఉంది కాబట్టి. ఎవరండి? జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడ పదవిలో ఉంది. దానికి తగ్గట్టుగా ఏంటంటే శేఖర్ మాస్టర్ ట్రై చేసినా కానీ దానికి అవ్వలేదు, బ్యాకప్ ఉన్నా కానీ అల్టిమేట్గా జానీ మాస్టర్కే ఆ పదవి వెళ్ళిపోయింది. అంటే జానీ మాస్టర్కి వెళ్ళినట్టు కాదు, వాళ్ళ భార్య ఉన్న జానీ మాస్టర్కి వచ్చినట్టే లెక్కేస్తారు కాబట్టి చాలామంది. ఆ విధంగా కొంతమంది అభిప్రాయం కొంచెం దూరమైందనమాట. దానివల్ల ఏంటంటే ఇద్దరికి రైవల్టీ రావటం, అల్టిమేట్గా ఏంటంటే జానీ మాస్టర్ కంటే శేఖర్ మాస్టర్ కొంచెం డౌన్ అయ్యాడు ఈ మధ్యకాలం. జానీ మాస్టర్ కింద ముందు కేసు ఒకటి వచ్చింది, కానీ శేఖర్ మాస్టర్ గారు అటువంటిది ఏం లేదు. దాని మీద ఏమన్నా కోపంతో ఏమన్నా చేసిందంటారా? ఏమంటారు? అది కూడా కొంత ఉండొచ్చండి, అది కూడా కొంత ఉండొచ్చు. అయితే ఏంటంటే జానీ మాస్టర్ ఆ కేసు నుంచి బయట పడిపోయాడు. కానీ ఏంటంటే కేసు ఉండటమే అది సహజంగానే. అయితే వాళ్ళిద్దరి మీద ఫస్ట్ నుంచి డాన్సర్లు అవ్వటం, పూర్తి అంటే ఇద్దరు పోటాపోటీగా ఉండటం. జానీ మాస్టర్ ఎంతో శేఖర్ మాస్టర్ అంతా, శేఖర్ మాస్టర్ ఎంతో జానీ మాస్టర్ అంతా. ఆయన అల్లు అర్జున్కి చేస్తే ఈయన రామ్ చరణ్ చేసేవాడు, ఈయన రామ్ చరణ్ చేస్తే ఆయన ఎన్టీఆర్కి చేసేవాడు. అలా పెద్ద పెద్ద సినిమాలు, గొప్ప సినిమాలన్నీ కూడా వీళ్ళిద్దరి మధ్య రైవల్టీగా ఉండే, పోటాపోటీగా ఉండే. అటువంటిది ఏంటంటే కొంచెం ఈయన పెద్ద సినిమాలు తగ్గటం ఏది శేఖర్ మాస్టర్కి. దానివల్ల కూడా అంటే అకౌంట్స్ దానికి పెద్ద సమస్య కాదు కానండి, ఈ వృత్తిపరంగా వచ్చిన పోటీయే కొంచెం వాటికి వీటిలన్నిటికీ కారణం అవుతుంది. కొంచెం తట్టుకోలేని పరిస్థితి. ఇట్లా ఇష్యూలలో సినిమా ఇండస్ట్రీ పరంగా ఎప్పుడు పోలీసులు ఎక్కడ ఎంటర్ అవ్వలేదు. అవునండి. సో నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నా ఒక అసోసియేషన్లో గొడవ రావడం. ఎందుకు అంత పోలీసు వరకు వెళ్ళాల్సినంత అవసరం ఏముంది? పోలీసులు అంటే పెట్టేసుకుంటారండి. అంటే ఒక యూనియన్ని దెబ్బతీయాలని కావచ్చు, లేదా ఒక అండర్స్టాండింగ్ దెబ్బతీయాలని కావచ్చు, లేదా కొంతమందిని కొంచెం వెనక్కి నెట్టాలన్న ఉద్దేశం కావచ్చు. ఏదైనా సరే పోలీస్ కేసు పెడితే దాన్ని ఆ యూనియన్ ఏమన్నా సస్పెండ్ చేస్తారేమో, తీసేస్తారేమో, తొలగిస్తారేమో, ఆ యూనియన్ నుంచి, ఆ సభ్యత్వం నుంచి కానీ, ఏమన్నా పదవి నుంచి కానీ తీసేస్తారేమో అనే ఉద్దేశం కొంతమందికి ఉంటుందండి. ఆ విధంగా వాళ్ళు ఏదైనా పోలీసుల దాకా వెళ్ళి ఏదో అకౌంట్లు తేడా జరుగుతున్నాయని అనుకుంటాం. కానీ నా ఉద్దేశం అయితే కనుక ప్రత్యక్షంగా చెప్పాలంటే వాళ్ళిద్దరి మధ్య వృత్తిపరంగా వచ్చిన పోటీ తప్ప అంతకంటే ఏం కాదు.